వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే ఇప్పుడు మానస టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది సెకండ్ మానసదేవి టెంపుల్. ఫస్ట్ వచ్చేసి మన హరిద్వార్లో ఉంది, ఇదైతే సెకండ్ మన కరీంనగర్ కాజాపేట్ దగ్గర ఉందంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ టెంపుల్ ఏంటి ఎట్లుంటుంది అనేది మొత్తం నాతో పాటు ఈ వీడియోలో చూసేయండి. మేమందరం అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం అనమాట. బండి మీద వెళ్ళట్లేదు, ఈసారి బస్లో వెళ్తున్నాం. సో జగిత్యాల నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవంటే ఇంకా కరీంనగర్ నుంచి అయితే వెళ్దామని కరీంనగర్ నుంచి అయితే వెళ్ళినాం. ఇంకా కరీంనగర్కి అయితే వచ్చినాక ఇక్కడ 36 ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర గన్నవరం బస్సెస్ అయితే ఆగుతాయి. సో 9 o'clock ఒకటి ఉంటుంది, 12 o'clock ఒకటి ఉంటుంది అంట టెంపుల్కి డైరెక్ట్ బస్సు. ఇంకా మేము 12 o'clock బస్కి అయితే వచ్చేసినాం. 9 o'clock బస్ అయితే మిస్ అయిపోయింది. బస్సెస్లో అయితే ఫుల్ మంది ఉన్నారు, అందరూ అదే టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మాకైతే సీట్ దొరికింది, మేమైతే మంచిగా కూర్చుండిపోయినాం. ఇంకా మా స్టాప్ కూడా వచ్చేసింది కాజాపేట్. ఇక్కడ అమ్మవారు దిగంగానే అమ్మవారు ఫ్లెక్సీ అయితే ఉంటుంది. ఫ్లెక్సీ నుంచి రైట్ తీసుకొని ఒక 1 kilometer వాకబుల్ డిస్టెన్సే టెంపుల్ అయితే. సో టెంపుల్కి అయితే ఇంకా వచ్చేసినాం. దగ్గర అనిపించింది, అంత దూరమే అనిపించలేదు. 1 kilometer ఎంత దూరం ఉంటుంది అనుకున్నాం, అంతేం దూరం లేదు. మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతే దగ్గరే అనిపించింది మాకు. ఇంకా ఇక్కడికి రాగానే ఫుల్ జనాలు ఉండే. ఇంకా గుడి క్లోజ్ చేసేసినారు. కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడే వచ్చిన వాళ్ళైతే ఉండే అనమాట. ఇంకా ఇక్కడ రాగానే అందరు ఏమో చేస్తున్నారు అని చూస్తేంది, అందరు కాలికి పసుపు ఇంకా పారాని అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా మేము కూడా కాళ్ళు అయితే వాష్ చేసుకొని పసుపు పెట్టుకున్నాం కదా అంటే లేదు ఇక్కడ కంపల్సరీ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ పసుపు పారని పెట్టుకోవాలంట. ఇక్కడ అమ్మవారికి అట్లనే వెళ్తే నచ్చుతుందంట. సో అక్కడే పసుపు ఇంకా పారాని అయితే అందరం అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ మా మమ్మీ అయితే మా చిన్న చెల్లె కూడా చిటి పాదాలకైతే ఇట్లా పసుపు పెట్టి పారాని అయితే పెట్టింది. ఇంకా అక్కడైతే అందరం కూర్చుండిపోయాము. గుడికి వచ్చినాం, కాకపోతే ఇక్కడ 5 o'clockకి ఓపెన్ అవుతుందంటే ఇక్కడ బయట కూర్చున్నాం. 5 o'clock వరకు బయటనే ఎందుకు కూర్చోవడం, లోపల కూడా మొత్తం చూద్దాం అంటే లోపల గర్భగుడికి అయితే వ్లాగ్ వేసినారు, బయట అంతా ఓపెన్ ఉంది కదా, ఒకసారి అయితే లోపల అయితే చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇట్లా బయట అయితే మొత్తం అయితే ఇలా క్యాప్చర్ అయితే చేసినాను. ఇంకా ఇక్కడ లోపలికి కూడా వెళ్దాం, అందరూ వెళ్తున్నారు కదా, బయట అయినా కొంచెం క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి బయట అయితే ఇట్లా తీసి ఇంకా ఇక్కడైతే కడపనైతే మొక్కి ఫస్ట్ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళినాను. లోపలికి వెళ్ళినాక మనకి లెఫ్ట్ సైడ్లోనే హనుమంతుడి గుడి అయితే లైక్ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళి అయితే మొక్కినాను. అండ్ ఈ హనుమంతుడు అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఏకశిలా విగ్రహంతోనైతే ఈ హనుమంతుడిని అయితే చెక్కినారనమాట. ఒకటే స్టోన్తో ఈ హనుమంతుడిని ఇలా చెక్కడం అయితే జరిగింది. ఇది ఎక్కడ లేదు, ఇక్కడ కరీంనగర్ మానస టెంపుల్లోనే ఉంది ఈ హనుమంతుడు విగ్రహం అయితే. ఇంకా అక్కడ మొక్కేసుకున్నాక ఇక్కడ మనకి రైట్ సైడ్లోనే ఇట్లా శివలింగాలు అయితే ఉంటాయి 108 లింగాలు అయితే ఉంటాయంట. సో ఇది అయితే ఇప్పుడు క్లోజ్ చేసినారు, అంటే కొంచెం కన్స్ట్రక్షన్ ఏమో అవుతుందంట. సో ఇదంతా మొత్తం ఇందులో వాటర్ అయితే ఉంటాయి. మధ్యలో చూడండి శివుంది విగ్రహం, మంచి ఇక్కడ వాటర్తో ఇట్లా లింగాలకి మనం 108 లింగాలకి అభిషేకం కూడా చేసుకోవచ్చు అంట. మేము చేసుకోవచ్చు కదా అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తేంది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అని అన్నారు. సో అంటే కన్స్ట్రక్షన్ అంటే లైక్ ఇట్లా మొత్తం షెడ్ వేస్తున్నారంట. సో అది మనకు తెలియదు. ఇంకా కొంచెం ముందటికి వెళ్తే ఇక్కడ మళ్ళీ అదే లైన్లో ఇక్కడ శివలింగం ఇంకా నంది అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడనే చాలా గుడిలు అయితే ఉన్నాయి, చాలా విగ్రహాలు, చాలా అమ్మవారి విగ్రహాలు ఇంకా ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే మనకి కొంచెం మళ్ళీ ఆ లింగంకి కొంచెం ముంగడికి వస్తేనే మనకి కాలభైరవ విగ్రహం అయితే ఉంది. సో ఇది కొంచెం ఇట్లా అంటే నేను ఫస్ట్ హనుమంతుడు అనుకున్నా, కానీ కాదు, కాలభైరవ విగ్రహం అంట. అండ్ ఇక్కడ కొంచెం మళ్ళీ అక్కడ ముందటికి రాగానే మనకి ఇక్కడ నవగ్రహాల విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉండే, చాలా పీస్ ఉండే, చాలా ప్లెజెంట్ ఉండే. ఆ రోజు ఎంతో హడావిడి ఉంటుంది, అంటే మనుషులు చాలా ఉన్నారు కదా, హడావిడి ఉంటుందేమో అనుకున్నాము, కానీ అట్లా ఏం లేదు. చాలా మంచిగా అయింది, చాలా మంచి దర్శనం అయింది. అండ్ వీడియో కూడా మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ చూడండి ఇదంతా. అండ్ మళ్ళీ నవగ్రహాలకి ఆపోజిటే మనకి ఇట్లా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి చిన్నవి. ఇక్కడ ఈ విగ్రహాలు మనకి అమ్మవారి దగ్గర అంటే వడి బియ్యం అవన్నీ పూస్తారు కదా, సో ఇక్కడైతే పెట్టినారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉండే.
మానసదేవి అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మాకు ఒక పెద్ద ఇన్సిడెంటే అనుకోవాలి, అది షాకింగ్ ఉండే. సో ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఇవి చూడగానే రియల్ స్నేక్స్ ఏమో అనుకున్నా, కానీ కాదు. సో మొత్తం అట్లా డిజైన్ అయితే వేసినారు, పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉండే. యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. మేము ఇట్లనే ప్రదక్షిణాలు చేస్తున్నాము గుడికి దగ్గర. సో ప్రదక్షిణాలు చేస్తుంటే మా పిన్నికి, మా మమ్మీకి, మా చెల్లికి అక్కడ గజ్జల శబ్దం అయితే వినిపించిందంట. సో నేను కూడా ఉండే, నాకంత వినిపించలే. మా మమ్మీకి, మా పిన్ని వీళ్ళకైతే వినిపించిందంట. కానీ ఎవరు లేరు గుడి లోపల, అయితే తాళమే ఉంది. సో పక్కకి అక్కడ ఎవ్వరు లేకుండే. సో మేము కూడా అక్కడ ఫుల్ షాక్ అయినాం. అంటే మాకే కాదు, అక్కడ ఒక 2-3 మెంబర్స్కి కూడా అట్లనే గజ్జల సౌండ్ అయితే వినిపించిందంట. షాక్ అయినాం. అంటే ఒక సెకండ్ మాకేం అర్థం కాదు అసలు, ఏంది మనుషులా లేకపోతే ఏంది అర్థం కాలే. కానీ అది ఏందో ఇప్పటికీ కూడా కొంచెం మిస్టరీగానే ఉంది. అమ్మవారేమో అనుకొని మేమైతే అనుకున్నాం. సో అదేమో నాకు తెలియదు. సో చూడండి ఎట్లా ఉంది గుడి. అయితేనైతే ఫుల్ షాక్ అయిపోయినాం. మస్తు ఉండే గుడి. అక్కడ పాము పుట్ట పెయింటింగ్ అయితే రియల్ స్నేక్స్ లాగా అనిపించింది, కానీ కాదు. టచ్ కూడా చేసి చూసిండే. ఇక్కడ చూడండి, గుడి పైన ఇట్లా విష్ణుమూర్తి ఇట్లా పెయింటింగ్స్ కూడా ఉండే. అండ్ ఇక్కడ వీళ్ళెవరో అప్పటికే హోమం అయితే చేస్తున్నారు అనమాట. మనకి హోమం చేసుకొని కూడా సపరేట్ ఇట్లా ప్లేస్ ఉండే. ఇంకా అందరూ అయితే అక్కడనే కూర్చుండిపోయారు. సో అక్కడ మొత్తం అంతా తాళమే ఉంది. మాకు అక్కడ సౌండ్ ఎట్లకెళ్ళి వచ్చిందో కూడా ఇప్పటికీ అర్థమే కాలేదు. ఇంకా ఇక్కడ అయితే చూడండి, ఎవరు చేసుకుంటున్నారు పూజలు. పూజలు అంటే లైక్ హోమం చేసుకుంటున్నారు అందరు. ఇక్కడ అయితే ఇప్పుడు వెయిటింగ్ అన్నమాట, గుడి లోపల ఓపెనింగ్ కోసం, ఎప్పుడు ఓపెన్ అవుతుందా అన్నట్టు. ఇక్కడ అప్పటికే ఇంకా నా లక్ ఏంటంటే వీడియో మొత్తం తీసినాక ఫుల్ వర్షం పడ్డది. ఇంకా ఇక్కడ కొంచెం ఒక సీరియల్ షూటింగ్ కూడా తీస్తారంట ఈ టెంపుల్లో. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నేను టైం కావడం మొత్తం వర్షం, వీడియో తీసినాక మొత్తం వర్షం పడ్డది. అండ్ ఈ ధ్వజస్తంభం కూడా ఏకశిలా విగ్రహంతోనే చెక్కినారంట. అండ్ ఇక్కడ ముడుపులు చూడండి. సో అమ్మవారి దగ్గరకు వచ్చి ఇట్లా ముడుపులు కట్టుకుంటారు. సో ముడుపులు కట్టుకుంటే ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుందంట. అండ్ ఇక్కడ కూడా ఈ 2 ధ్వజస్తంభాలు అయితే ఏకశిలా విగ్రహంతో చెక్కినారు. బయట ఇంకా గుడి ఓపెన్ అయితే లోపల ఓపెన్ చేసినాక బయట నుంచి అక్కడ గుడి ఓపెన్ చేసినాకనే కౌంటర్ అయితే ఓపెన్ అవుతుంది. కొబ్బరికాయ ఇంకా మేము ముడుపు కడతామని చెప్పి ముడుపుకి అవన్నీ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ అమ్మవారిది కుంకుమార్చనది విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక గణేశుడు అయితే ఉంటుంది అక్కడ. ఇంకా ఇక్కడ ఎదురుగా లోపలికి కొంచెం వెళ్తే మళ్ళీ రాముడు ఇంకా సీత అమ్మవారిది విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి ఇంత చక్కగా ఉండే, చాలా పీస్ ఉండే. చూసినారు కదా మానసదేవి అమ్మవారిని ఇంకా లక్ష్మీ అమ్మవారిని. స్వయంగా వెలిసిన మానసదేవి అమ్మవారు ఇక్కడ కరీంనగర్ కాజాపేట్ దగ్గరలో అయితే ఉంది ఈ టెంపుల్. అండ్ ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయాక అమ్మవారికి ముడుపు కట్టేసి ఇంకా బయటికి వచ్చినాక మనకి గుడికి ఆపోజిట్ ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. అక్కడైతే డైలీ అన్నదానం చేస్తారన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా అక్కడ చూసేసి ఇంకా బయట వచ్చి అయితే కూర్చున్నాము. బస్ కోసం అయితే వెయిటింగ్ అన్నమాట. సో 5 o'clockకి లాస్ట్ బస్ అక్కడ నుంచి. సో లాస్ట్ బస్కి అయితే కూర్చున్నాం. ఇంకా బస్ రాగానే ఇంకా ఎక్కి ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసినాం. గైస్ మొత్తంగా అయితే మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో టైం అయితే 10:18 అవుతుంది, ఆల్మోస్ట్ 10:20. మార్నింగ్ అయితే సేమ్ ఇదే టైంకి వెళ్ళినాం, మళ్ళీ నైట్ ఇప్పుడు వచ్చినాం. సో మా ఊరికి ఆ ఊరికి చాలా లాంగ్ ఉంది, దగ్గర ఉంటుంది అనుకున్నాం. కానీ కరీంనగర్ దాటి వెళ్ళినాం. కానీ గుడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి టెంపుల్ని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. బాయ్ అందరికీ.